అందరికి తోపా చీరలు ఇస్తాం. ఎవరు మీరు కంగారు పడద్దు. మీకు చాలా మందికి పాసులు ఇచ్చినాం. ఫస్ట్ పాసులు ఇచ్చిన వారికి ఇస్తాం, తర్వాత పాసులు లేని వారికి ఇస్తాం. ఇంకా ఈరోజు నమోదు తోపా ఈ 200 మంది నేను మ్యాక్సిమం నాకు కూడా 100 మంది కూడా కనపడంలే. ఇంకా అందరికి ఇస్తాం, మీరు తోసుకోవద్దు. పేర్ల సమస్య అంతా అన్నకు బాగా తెలుసు. ఆయన కూడా నేను ఇడిచిపెట్టాను. ఆయన ఎక్కడున్నా ఫోన్ చేస్తా, ఎప్పుడు ఆయన దగ్గర నిలబడి వాళ్ళకు వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు వాళ్ళకు ఫోన్లు చేయించుకుంటాం. మేజర్ సమస్య అన్నా మీకు ఇంతవరకు చెప్పాం, ఎప్పుడు చెప్తున్నాం. ఇక్కడ మంచినీటి సమస్య, కుళాయిలు వాళ్ళు ఏమంటారు, ఇంటి పన్ను కావాలా కుళాయి పన్ను కావాలని వాళ్ళ అధికారులు అడుగుతారు. మా వాళ్ళ గురించి ఒక ఇల్లు 10 మందికి మారిపోయినాయి. 10 మందికి జినేన్ సర్టిఫికేట్ కావాలంటే దొరకవు, అసెస్మెంట్ నెంబర్లు దొరకవు, కుళాయిలు కావాలంటే చాలా కష్టంగా ఉందన్న. దయచేసి మనము రేపు మళ్ళా మా ప్రజల దగ్గరికి పోవాలంటే మన మేనిఫెస్టోలో ఉచిత కుళాయిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. కనీసం వాళ్ళు ఏదో పీజల్లో 5,000 6,000 డీడీ కట్టుకుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా మనం కుళాయి ఇవ్వాలన్నా. సొంత మా బంధువే, మీరేమో చెబుతున్నారు ఎంఈ గారి కమిషనర్ వాళ్ళు ఇవ్వడంలా ఉందే కూర్చున్నదా పోయిందా పాప. ఇంతవరకు మాకు మంచినీళ్ళు కుళాయి లేదని మా మీద దాడి చేస్తుందన్న. ఈ విషయాన్ని మీరు మున్సిపల్ దృష్టికి తీసుకుపోయి ఎక్కడి నుంచి వస్తాయన్నా 20 ఏళ్ళ ఇళ్ళకు 30 ఏళ్ళ ఇళ్ళకు అసెస్మెంట్ నెంబర్లు ఉండడమే గగనం. మళ్ళీ ఇంటి పన్ను కావాలంట, జినేన్ సర్టిఫికేట్ కావాలంట. చాలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారన్న. ఈ సమస్య మీరు త్వరగా పూర్తి చేయాలా. అంతేగాక మన ఎలక్షన్ ముందు ఒకటి వాగ్దానం చేయడం జరిగిందన్న. ఇంత పెద్దవారు 11,000 ఇళ్ళన్నా, 11,000 ఓట్లున్నాయి, దాదాపు 7,000 గృహాలు ఇక్కడ ఉన్నాయి. 20,000 జనాభా ఉన్న ఏరియాకు ఒక్క అంగన్వాడీ సెంటర్ ఉంది. దయచేసి మాకు మళ్ళా బుడగ సంఘాల కాలనీకి ఒక అంగన్వాడీ సెంటర్ కావాలని చెప్పి నాయనగారికి మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అది త్వరలో మీరు నాయనగారి దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి ఒక అంగన్వాడీ సెంటర్ను మాకు మంజూరు చేయవలసిందిగా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నామన్నా. అలాగే మాకు సమాధుల తోట ఇంతమంది ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు గల ఈ వైఎస్ నగర్కు, నందమూరి నగర్కు సమాధుల తోట లేదనుకోవడం చాలా సిగ్గుగా ఉందన్న. మాకు మీరు వచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేశారు. స్థలము చాలా తక్కువగా వెరిఫికేషన్ లో బయటపడింది. దాని చుట్టుపక్కల డికేట్ ల్యాండ్స్ ఉన్నాయన్న. ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక సమాధుల తోటను మీరు త్వరగా ఇప్పించాలని సభాముఖంగా మళ్ళీ. అలాగే 8 ఫీట్ రోడ్డు, అది ఆ బ్రిడ్జి త్వరగా మీ చేతుల మీదుగా ఓపెన్ చేసి 8 ఫీట్ రోడ్డు వేసి ఆ రోడ్డుకు డివైడర్ కనీసం రోజుకు 2-3 యాక్సిడెంట్లన్నా గుంతల దావకు. నా కారు అయితే డొక్కుది అయిపోయిందన్న. సంవత్సరానికి ఆ రోడ్డు మీద తిరిగి తిరిగి నాతో పాటు మా బాబురావు సార్ గారు కూడా డొక్కుది అయిపోయిందన్న. రోడ్డు బాగాలేదు, గుంతల రోడ్డు, బ్యాక్ పెయిన్ వస్తుంది మాకు తిరిగి తిరిగి. అది మున్సిపాలిటీ వాళ్ళు R&B అంటారు, R&Bలు మున్సిపాలిటీ అంటారు. అది త్వరలో మీరు దానిపైన యాక్షన్ తీసుకొని 8 ఫీట్ రోడ్డు వేసి మధ్యన డివైడర్ వేసి మున్సిపాలిటీ దీపాలు పెడితే ఇదొక గ్రామంగా, ఇదొక వార్డుగా, ఇదొక టౌన్ గా ఉంటుందన్నా. మా వైఎస్ నగర్, నందమూరి నగర్ పిల్లల్ని ఇవ్వాలంటే ఎవరు మాకు ఇవ్వడం లేదన్నా. మళ్ళా నా మనవరాలకు పెళ్లి చూపులు త్వరలో మీ అందరి సమస్యలు జరుగుతున్నాయి. వైఎస్ నగర్ అంటే మా మనవరాలను ఎవరు చేసుకుని రావడంలే. మా మనవరికి కూడా పిల్లలు ఇవ్వడం లేదన్నా. మా వైఎస్ నగర్ అందరం వరంగా తీరుస్తారని ఆశిస్తున్నాం. అలాగే రోడ్లు కూడా మెయిన్ రోడ్డు కొంచెం పెండింగ్ ఉంది. ఇంకా కొన్ని డ్రైన్స్, కాలువలు కూడా పెండింగ్ ఉన్నాయన్నా. అవి కూడా మీరు త్వరగా చేపించాలి, నాయన దృష్టికి తీసుకుపోయి. ఇందులో చాలా మంది పెద్దలు మిమ్మల్ని అడగలేకుంటున్నారు. ఏదో మాకు అక్షర జ్ఞానం ఉంది, మీరు పెద్దగా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు కాబట్టి మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాము. అంతేకాకుండా ఈ స్లమ్ ఏరియాలో రోజు ఒక కిడ్నాప్ జరుగుతుంది, రోజు ఒక దొంగతనం జరుగుతుంది, రోజు ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. 4th టౌన్ పోలీస్ స్టేషన్ కు నాయనగారు సమస్యల్లో మీ హోమ్ మినిస్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫైల్ త్వరగా తెప్పించుకొని మాకు త్వరగా మీరు ఆ గ్రౌండ్ లో 4th టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చేంత వరకు ఒక పికెట్లైనా పెట్టించాలని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే స్లమ్ ఏరియా ఎక్కడిక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంది కాబట్టి త్వరగా ఈ పనులు 4 పనులు చేపించాలని సభాముఖంగా అనుకుంటున్నామన్నా. అలాగే 10th క్లాస్ వరకు స్కూల్ శాంక్షన్ అయింది అంటున్నారు కానీ ఇంతవరకు 10th వరకు స్కూల్ అయితే లేదన్నా. 8వ తరగతి వరకే నందమూరి నగర్ లో అవైన్మెంట్ ఉంది. అది కూడా మీరు 10th వరకు మీరు ఇప్పియాలా. అలాగే కొన్ని స్థలాలు ఇక్కడ చాలా మంది ఒకరి స్థలంలో ఒకరు ఆక్రమించుకొని దొంగ పట్టాలు తయారు చేసుకొని దొంగ సంతకాలు వాళ్ళే తయారు చేసి చాలా మందికి ఇబ్బంది గురి చేస్తున్నారన్న. మెయిన్
ప్రభుత్వ స్థలాలు అంటే గ్రౌండ్స్ కబ్జాలు చేసుకుంటున్నారు. ఆ విషయం కూడా మీరు త్వరగా మీరు అధికారుల దృష్టికి తీసుకుపోయి దీనిపైన ఒక ఫోకస్ పెట్టి, మీకు 2 కళ్ళు ఉంటాయి, ఒక కన్ను మా ఏరియా పైన పెడితే నందనవనంగా, ఎందుకంటే మేము మాట ఇస్తే తప్పని వారమ్మా, ఇక్కడ మీకు మెజార్టీ తీసుకొచ్చాం. నెక్స్ట్ మీకు మున్సిపాలిటీలో మీరు కోరిన వ్యక్తిని, మీరు నిలబెట్టిన వ్యక్తిని మున్సిపల్ కమిషనర్గా చేసి మీ ఆఫీసు వరకు ఇక్కడి నుంచి పాదయాత్రగా నడుచుకుంటా వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలపరుస్తున్నామన్నా. అలాగే ఎందుకంటే ఇక్కడ చాలా పేదలు నిరుపేదవారు ఉన్నారన్నా. ఎందుకంటే మా ముస్లిం సోదరులు మీకు నాకు అర్థమవుతుంది, కన్నీటి వస్తుంది. మేము కూడా పేద నుంచి వచ్చిన వారమే. ఎందుకంటే పేదవారి కన్నీళ్లు కష్టాలు మాకు తెలుసన్నా. ఎందుకంటే వాళ్ళు పడే బాధ మాకు తెలుసు. రేపు మీరు ఇప్పించే మైనార్టీలలో వైఎస్ నగర్, నందమూరి నగర్ టౌన్ కంటే 50% రుణాలు ఎక్కడేయాలని మేము అనుకుంటున్నామన్నా. అలాగే ఒక మినీ సెంటర్ రేపు ఏర్పాటు చేయబోతున్నారు. మిషన్ పాయింట్ ఒకటికి సరిపోతున్నా. మైనార్టీ ఓట్లు ఇక్కడ 2000 ఉన్నాయి. మిగతా కులాలతో పోల్చుకుంటే ఓట్లే 10 నుంచి 11,000 ఓట్లు ఉన్నాయన్నా. 20,000 జనాభా ఉంది. 2 సెంటర్లు మీరు ఏర్పాటు చేయాలా. అప్లై చేసుకున్న ప్రతి పేద మహిళ కూడా మీరు కుటుంబిషన్ ఇప్పించాలని సభాముఖంగా అడుగుతుందని చెప్తున్నా. ఈ 5 పాయింట్లు మీరు దయచేసి మా కొరకు, మా వార్డు కొరకు, మా పేద ప్రజల కొరకు మీరు చేస్తారని సభాముఖంగా తెలపరుచుకుంటూ, చివరిగా నీ మాట వినాలి, నీ గొంతు వినాలి, నీ అమూల్యమైన సందేశాన్ని వినాలని మా ముస్లిం సోదరులు అక్కడ రంజాన్ పండుగ కూడా పెట్టుకొని అక్కడ ఇప్పుడు మసీదు పోయే టైం కూడా వాళ్ళు వదిలిపెట్టి నీ మాట వినాలని ఆశ చూస్తున్నారని చెప్తున్నా. మేము మహిళా సోదరులకు అందరికీ ముఖ్యంగా అడ్వాన్స్ గా మీకు రంజాన్ శుభాకాంక్షలు తల్లి, అలాగే అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు కూడా. మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తల్లి. అన్నగారికి గట్టిగా सबको अस्सलाम वालेकुम। हमारा बुगन्ना क्या कि प्रोग्राम करते था, बहुत पैसे है, पैसे देने के वास्ते भी बहुत पैसे बेचारा हर एक महीना क्रिसमस को बोल के, रमज़ान को बोल के कौन से के प्रोग्राम करते ही था, बहुत पैसा खर्चा कर रहा। अब नेक्स्ट लीडर इधर का इन्हीं है, बुगन्ना है इंशाल्लाह। आप लोग जिताने को इसको देखो, आप लोग देखो ये हमारी मुसलमान इतने जने हैं औरता, इतने परेशानियां हैं इधर बहुत परेशानियां। वैस नगर में इलेक्शन से पहले बहुत फिर हमला मुसलमान बहुत परेशानियां हैं। हम उन आप देखो बड़े बड़े बिल्डिंग भी, छोटे छोटे घर भी है, हमारे घर पूरे छोटे छोटे से थे। इधर 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 रोड़ा नहीं है, क्या बोलते हैं वो ड्रेन नहीं है। अपना ड्रेन भी करने की बहुत कोशिश करें, शायद अब नहीं तो 1 साल में तो पूरे ड्रेना रोडा इधर कंप्लीट करने की कोशिश करेंगे इंशाल्लाह। आप लोगों की बहुत परेशानियां हैं। आप लोग देखो कब्रस्तान है, कब्रस्तान है कब्रस्तान इंशाल्लाह एक महीने में कब्रस्तान का भी काम हो जाता। कब्रस्तान भी आप लोग इधर ही चेक कर सकते हैं। इधर मस्जिदा भी है, मस्जिदों से ज़्यादा आप लोगों को स्कूल होना इधर, क्योंकि ना बोले सर का 8th क्लास तक ही है बोल के। हमला इतने बच्चे हैं, हमला कहाँ पढ़ाते, मुसलमान बच्चों को पढ़ाते थे। 10 क्लास पढ़े तो शादी कर डालते। इधर स्कूल लिया तो इंशाल्लाह 10 क्लास तक, उसके बाद इंटर डिग्री तक भी इधर ही रखने की कोशिश करेंगे। इधर स्कूल खोलने की इंशाल्लाह कोशिश करेंगे। हमला देखो बहुत है, हमारे परेशानियाँ बहुत है। सबसे क्या हमारी काम सबसे कम है, मतलब हमारी हालत बहुत ख़राब है। नंदियाल में भी खराब है, वैस नगर में भी बहुत खराब है हमारी कौम की हालत। हम लोग कितना कोशिश करें तो आप लोग ऊपर आना, आप लोगों की तरफ से ऊपर आके आप लोग ऊपर आके बच्चों को पढ़ाओ लिखाओ, नौकरियों में दिलाओ। आप कुछ काम करके आप कमाना। आप औरतें आप क्या कर सकते कि देखो मर्दवाने रहते आधे जने तो रमज़ान में अच्छे रहते, रमज़ान हो गया बाद पीना शुरू करते। मुसलमान नंदियाल में सबसे ज़्यादा मुसलमान भी पीटा है नंदियाल। रमज़ान तक अच्छा रहते, रमज़ान में पूरे नमाज़ां पढ़ते, ये सब करते, और रमज़ान के दिन से शुरू कर डालते। अब सबकी हालत वैसी है। इधर भी इसमें भी हिंदुओं में भी कहते क्या है, माला डाल लेते, माला डाल लिए सो माला हो गया सो दिन उधर ही शुरू कर डालता हूँ। हमारी हालत भी वैसी है। अब तुम्हें कितना भी कमाओ पीने में चले आता, पैसे तुम्हारे मर्दों को तुम्हारे हाथ में रख लेना तुम्हें। रमज़ान के बाद क्या है, एक महीना ये रमज़ान कहीं को रखे होते, ये महीने के बाद क्या करना उसके हाथ से रखे से, मतलब 1 महीना तुम्हारा ये अलवाट हो गया तो उसके बाद तुमला 11 महीने तक क्या करना, 11 महीने तक तुमला वही फॉलो करना। वैसा नहीं वो नहीं सर का हमला वो दूसरे 1 महीना हो गया होता है नहीं, फिर दूसरे काम शुरू कर देते हैं। और एक बात है, मुसलमान इधर देखिए औरतें
वो इंटरेस्ट को पैसे लाते, 10-10% पैसे लाते, उसके बाद उनका हाथ होता नहीं। कितने जने सुसाइड कर लिया, नैनीताल में कितने मुसलमान बच्चे सुसाइड कर लिए। वो तुम उतरते इंटरेस्ट को ला के तुम वो धंधे करने की जरूरत नहीं है। जितना हाथ हो सकता उतना ही करो, जितना हमारा धंधा हाथ हो सकता है उतना ही करो, उतना ही कमाओ, उतना ही खाओ। उतना इंटरेस्ट को लेके अपना क्या कर सकते, कुछ भी नहीं कर सकते। इंटरेस्ट को लेके धंधा कभी बढ़ता नहीं। और आप सबसे गुजारिश है, दुआ करो हमारे वास्ते। इंशाल्लाह हम लोग बुगना बोले सर बहुत काम है इधर, इंशाल्लाह पूरे कोशिश करेंगे। वो ब्रिज का काम है, इधर कब्रस्तान का काम है, रोडा है, सब इंशाल्लाह ये साल में पूरा कंप्लीट करने की कोशिश करेंगे। और टीडीपी गवर्नमेंट जो बोली, नेक्स्ट ईयर से इंशाल्लाह आप लोगों को रमज़ान का तोहफा इंशाल्लाह रमज़ान का तोहफा मिलेगा। और वो बच्चियों को शादियों के वास्ते 1 लाख रुपए बच्चों की शादियों को देते, नेक्स्ट ईयर से इंशाल्लाह ज़रूर करेंगे बच्चों की शादी के वास्ते। और हज के वास्ते भी जो भी हज को जाने वाले हैं उन लोगों को 1 लाख रुपए गवर्नमेंट की तरफ से सब्सिडी देते, वो भी इंशाल्लाह आगे आने साल से इंशाल्लाह ज़रूर करेंगे। और ये मौका दिए उसको मैं बहुत बहुत शुक्रिया, बुगन्ना को भी बहुत बहुत शुक्रिया। और इधर है